రాజాకి బెయిల్ వచ్చింది, ఇకనైనా బుద్ధి వస్తుందా? రాజాకి బెయిల్ వచ్చింది, ఇకనైనా బుద్ధి వస్తుందా? పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ వచ్చింది. పాపము బెయిల్లో వచ్చిన మాట సంతోషకరమైనటువంటి అంశమే. దాదాపు 26వ తారీఖున ఆయన సుమారు నెల రోజులకి అరెస్ట్ అయింది. దాదాపు 26 రోజులు 27 రోజులు అయినట్లే కదా. అవునండి. అయితే పోసాని కృష్ణమురళి గారు ఇకనైనా వ్యక్తిగతంగా దుర్భాషలాడేటువంటి పద్ధతి మానుకుంటే మంచిది. ఆయన అరెస్ట్ అయ్యారు. ఆయన ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి ఆయనకి శిక్ష పడాలని ఆయన అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల ఒక న్యూట్రల్ భావనకు వచ్చారు. సరే అయిపోయింది, తప్పు చేశాడు, శిక్షించబడ్డాడని. ఇప్పుడు అతను ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకుండా రాజకీయాలకు నేను ఏదైతే దూరం అని చెప్పాడో అలా గనక దూరంగా ఉంటే వ్యవస్థలో ఆయన గురించి మాట్లాడటం కానీ ప్రజలు ఆయన గురించి మాట్లాడటం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. మరలా అలా కాదు అని మరలా ఆయన పాత వైఖరికి గనక వెళితే అది ఆయనకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక అంశం ఏంటంటే న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసుల గురించి మాట్లాడటం కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం కానీ ఇవి ఏవి చేసినా కానీ బెయిల్ రద్దు అవుతుందని కూడా తెలియజేశారు. అందుకని ఈరోజు ఈ 26 రోజులుగా ఆయన జైల్లో పడినటువంటి ఇబ్బందులు ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ వివాదమైనటువంటి రాజకీయాలకు వెళ్లకుండా, ఈ వివాదపరమైనటువంటి అంశాలకు వెళ్లకుండా ఆయన మాట్లాడవచ్చు, మంచిగా మాట్లాడవచ్చు, విమర్శ చేయొచ్చు. అది ఎవరికైనా వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అంతేగాని తిట్టకూడదు. తిట్టేటువంటి హక్కు ఆయనకి లేదు. ఎవరిని తిట్టినా ఎవరు ఊరుకోరు. అందుకని మార్పు చెందినటువంటి రాజాని చూద్దాము అని అనుకోవాలి. చూద్దాం మరి ఏం జరిగిద్ది. అంబటి రాంబాబు గారు బయట అవుతుంది సార్. వారిని ఇందాక ఆయన బుగ్గలు నూరారు. ఆయన ఎవరిని బుగ్గలో 4 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. మీడియా ముందు మాట్లాడాడు. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట అని కేసు పెట్టారు. ఆ తర్వాత మరొక చోట మరో కేసు పెట్టారు. మొత్తం టోటల్ గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 రోజులు నిర్బంధం చేశారు. పాపం పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడుగా కూడా పనిచేశాడు. కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు, లేకపోతే తన కుటుంబాన్ని తిడితే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడి ఉండవచ్చునేమో. ఆ డిఐజీ ఐజీలతోనేమో మన రెడ్ బుక్ రైటరు ఆయన పేరేంటి లోకేష్ గారు టచ్లో ఉంటాడు. లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. గట్టిగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. ఆయన కూడా అసభ్యంగా మాట్లాడి ఉంటాడు. మాట్లాడి ఉండవచ్చునేమో అంటున్నాడు. ఉండవచ్చునేమో చూడలేదండి. అది ఇట్లా చెబితే ఉండవచ్చునే ఉన్నాడు. అసభ్యంగా మాట్లాడాడు, తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, మరొకసారి మాట్లాడాడు అని చెప్పాలి. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన సరే ఆయన ఏంటి, దానికి తప్పు చేశాడు కాబట్టి శిక్షించారు. దానికి రెడ్ బుక్, మరి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కదా రెడ్ బుక్ పెట్టుకుంది. ఆయన తప్పు చేసిన వాళ్ళని శిక్షించకుండా ఉండటానికి కాదు కదా. తప్పు చేశాడు కాబట్టి, మాట్లాడాడు కాబట్టి శిక్షించారు. 18 కేసులు పెట్టారంటే 18 కేసులు పెడతారు. మరి తప్పు ఎవరు కోపం వచ్చిన వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పెట్టారు వాళ్ళు కేసులు. సరే, ఆయన గురించి మధు ఉన్నారండి. మధు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాప మొత్తానికి బయటకు వచ్చాడు. మొన్న లాస్ట్ టైం కూడా ఇట్లాగే బయటకు రాబోతే మళ్ళీ ఇంకోరు వచ్చి జైల్లో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అట్లాంటిది ఏం లేనట్లుంది. కానీ పూర్తిగా రిలీజ్ అయినట్లే. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు కూడా పొరపాటున పోసాని కృష్ణమురళి వింటే మళ్ళీ రెడ్ బుక్ పేరు ఎందుకు ఎత్తుతున్నావు, మళ్ళీ లోకేష్ పేరు ఎందుకు ఎత్తుతున్నావు, అలా ఎత్తినందుకే కదా ఇలా పోయింది. మళ్ళీ నా వైపు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, అయ్యో బుగ్గలు పట్టుకొని చెప్పినట్టున్నాడు రాజా. నా గురించి మాట్లాడమాక రాజా, మీకు దండం పెడతానని మాట్లాడతా. అసలు నా పేరేం ఎత్తద్దు, నా పాటికి నేను వెళ్ళిపోతాను, చాలా సింపుల్ గా కార్యకి అలా వెళ్ళిపోయాడు సార్. కానీ ఈ రోజు కోసం 26 రోజులుగా పోసాని కృష్ణమురళి జైల్లో ఎదురు చూశారు సార్. ఏ రోజు నాకు బెయిల్ వస్తుంది, ఏ రోజు నాకు బెయిల్ వస్తుంది. ఈ రోజు కూడా నమ్మకం లేదు. పోసాని కృష్ణమురళికి ఆయన పెట్టాబేడ సర్దు
అనుకుని చేతిలో ఒక బ్యాగ్ పెట్టుకొని వెళ్తా బయటకు వస్తాను అనేది ఒక నమ్మకం లేనే లేదు. కానీ ఫైనల్ గా మాత్రం కాస్త గవర్నమెంట్ కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేది కొన్ని ఉంటాయి సార్. సో అందులో భాగంగానే రెడ్ బుక్ పనిచేసినా లేకపోతే పనిచేయాలి ఇవన్నీ పక్కన పెడితే పోసాని కృష్ణమురళి మీద అనుకుంటే మాత్రం ఇంకొక ఇన్ని కేసులైనా పెట్టచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క చోట కూడా పెట్టచ్చు. కానీ వదిలేశారు. పశ్చాత్తాపం ఏదైతే ఉంటుందో అందులో భాగంగానే క్షమించి వదిలేయడం అంటారు కదా, అంటే తప్పు చేసిన వాడు ఇక తప్పు దానికి సంబంధించి శిక్ష అనుభవించిన తర్వాత ఎంత వ్యక్తి అయినా సరే లోపల ఒక మనసు ఉంటుంది. సో క్షమించి వదిలేయడం అంటే ఇదే సార్. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇక్కడైనా అంటే కండిషన్స్ ఉన్నాయి సార్, కండిషన్స్ అప్లై, అంత సింపుల్ కాదు. వారానికి 2 సార్లు సిఐడి ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ సంతకాలు పెట్టాలి, ఎక్కడ ఎవరితో ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, పోలీసులకు సహకరించాలి అనేటటువంటి కండిషన్స్ మేబీ అప్లై సార్. ఓకే.